ఫ్రెండ్స్ అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా అయితే రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ అయితే సంపాదించుకుంది. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ కూడా వస్తుంది. కొన్ని వెబ్సైట్స్ అంట వాళ్ళు అడిగారంట, లైక్ డైరెక్ట్గా ప్రొడక్షన్కి కాల్ చేసి మేము మీ సినిమాకి మంచి రేటింగ్ ఇస్తాం, మంచి రివ్యూ ఇస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగితే జేమ్స్ గారు నాకు అక్కర్లేదు, నా అవతార్ 1 అప్పుడు ఎవడు నాకు మంచి రివ్యూ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకోలేదు, 2 అప్పుడు కూడా నేను ఎవరిని డేకలేదు, నాకు అక్కర్లేదు, మీకు నచ్చినంత రివ్యూ ఇచ్చుకోండి, జనాలే నా సినిమాని ఆదరిస్తారు అనేటటువంటి కాన్ఫిడెన్స్తో తానైతే ఉండు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే కొద్దిగా ఆలోచించండి మీరు. నేను చూసిన భయ్యా ఏం సినిమా వే టు న్యూస్ డైరెక్ట్గా నేను మింగుతున్నా, నాకు మండిపోతుంది వాడి మీద. నాకు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పంపారు. 2.25 ఇచ్చిండు భయ్యా రేటింగు సినిమాకి. అవతార్ ఫైర్ అండ్ డాష్కే వే టు న్యూస్ వాడు 2.25 ఇచ్చిండు రేటింగు. అది నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. ఇదేంది బ్రో ఎలా ఇచ్చిండు, నువ్వు పాజిటివ్ ఇచ్చిను, మనోడేంది తిడతాడు, మనోడేంది ఇంత దారుణంగా రేటింగ్ ఇచ్చిండు అని చెప్పి అంటున్నారు. నేను మాట్లాడకూడదు అని అనుకున్నా, మాట్లాడాల్సి వస్తుంది. ఇదే కే ర్యాంప్ అనేటటువంటి సినిమాకి, కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ అనేటటువంటి సినిమాకి 2.75 ఇచ్చిన రేటింగ్. 2.75 కిరణ్ అబ్బవరం తిప్పి కొడితే ఒక 10 కోట్లు కూడా దానికి పెట్టుబడి ఉండవు. అలాంటి సినిమాకు 2.75 ఈ సినిమాకి 2.25. అసలు అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా? అసలు వే టు ఆ రేటింగ్ ఇచ్చినండి ముందు నాకు కనబడితే మట్టికి ఆ గోప యోపాలు పడతా, దాంట్లో డౌటే లేదు. తప్పిదే ఆ సినిమా అనేటటువంటిది విజువల్ వండర్. ఆల్మోస్ట్ 3-4 వేల కోట్లు పెట్టి తీశారు. కానీ వీడు ఏంటంటే కే ర్యాంపోల్ దగ్గర డబ్బులు మింగిండే అనేటటువంటి విషయం నాకు తెలియదు, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదుగా. కానీ హాలీవుడ్ వాళ్ళు ఎవరిని డేకడం, హాలీవుడ్ వాడు పెద్ద వెబ్సైట్స్కి సైతం, జేమ్స్ క్యామరూన్ గారు పెద్ద వెబ్సైట్స్ సైతం ఆ డబ్బులు ఇవ్వడు, ఆ అవసరం లేదు నాకు, జనాలు వచ్చి ఆదరిస్తారు అనేటటువంటి విషయం ఆయన అయితే చెప్తాడు. ఇక అలాంటిది ఈ ఎటు నుండి ఎక్కుతారా డేకపోవడం వల్ల వీడు కక్ష కట్టుకొని 2.25 రేటింగ్ ఇవ్వటం అంటే, అవతార్లో కిరణ్ అబ్బవరం అన్నగానే నటించున్నట్టయితే ఖచ్చితంగా 3 పాయింట్స్ రేటింగ్ ఇస్తాడా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇది ముమ్మాటికి తప్పు, ఎవడు కూడా ఆ రేటింగ్ నమ్మమాకంటే అసలు ఇంట్రెస్టే పోయింది. మన కల్కి కూడా చాలా తక్కువ రేటింగ్ ఇచ్చింది అనమాట, కల్కికైనా సలార్కైనా. అండ్ మన వేరే సినిమాలు ఉన్నాయి, లైక్ వేరే సినిమాలో RRR మూవీ కూడా కొద్దిగా తక్కువ రేటింగ్ ఇచ్చిండు. సో ఏదైనా సరే డబ్బులు తీసుకొని 2.75 రేటింగ్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోతే 2 పాయింట్స్ రేటింగ్ ఇవ్వడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. ఈ వే టూని అర్జెంట్గా అందరూ కూడా అన్ఇన్స్టాల్ చేసి పడేయండి, అవసరం లేదు. సినిమా రివ్యూస్ మట్టికి దాన్ని నమ్మమాకండి. మీరు చూస్తే నార్మల్ న్యూస్ చూసుకోండి పర్లేదు, కానీ సినిమా రివ్యూస్ మట్టికి దాన్ని అయితే 100% నమ్మకండి. డబ్బులు తీసుకున్నాడు రివ్యూ ఇస్తాడు, నేను బల్ల గుర్తు చెప్తాను, దాంట్లో డౌట్ లేదు ఫ్రెండ్స్. సో అవతార్ సినిమా ఎంత వసూలు చేసింది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 1 ఎంత వసూలు చేసింది, అవతార్ 2 ఎంత వసూలు చేసింది, అవతార్ 3 ఎంత వసూలు చేయాలి, వాటికి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, అసలు లాసెస్లో ఉందా లాభాల్లో ఉందా అనేటటువంటి డీటెయిల్గా ఒక వీడియో చేసా. పైన కనపడుతున్న ఐ బటన్ లేదా ఎన్ స్క్రీన్లో ఒక వీడియో వస్తుంది, అది చూసేయండి, మీకైనా మంచి క్లారిటీ వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. సినిమా చూసుకున్నట్లయితే కొద్దిగా స్లోగానే ఉంది ఫ్రెండ్స్, ఊహించినంత ఫాస్ట్గా అయితే బుకింగ్స్లో ఊహించినంత ఇదిగా అయితే సినిమాకి ఇది లేదు. సినిమాకి పెట్టుబడి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4,000 కోట్లు అయితే సినిమాకి పెట్టుబడి అయితే పెట్టడం జరిగిందనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు జేమ్స్ గారు, అటు ఇటుగా 2-3 ఇయర్స్లో సినిమా తీసి పడేసిండు. అంటే ఆల్రెడీ వేసినటువంటి సెట్సే, తీసినటువంటి గ్రాఫిక్సే, వాడినటువంటి విఎఫ్ఎక్సే, కాబట్టి దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశంతో నార్మల్గా అలా తీసేసేటటువంటి ప్రయత్నం చేసిండు. దానివల్ల సినిమా అయితే త్వరగా అయిపోయింది. కానీ ఈసారి జేమ్స్ గారు స్టోరీ మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసిండు. 1 అప్పుడు స్టోరీ మీద చేసిండు, 2 అప్పుడు స్టోరీ మీద చేయలేదు, కానీ 3 అప్పుడు స్టోరీ మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసిండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. పార్ట్ 1 46,000 కోట్లు కొడితే పార్ట్ 2 విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ కలెక్షన్స్ కొట్టింది, 18,000 కోట్లే కొట్టింది. సో ఆయన గట్టిగా డిసప్పాయింట్ అయ్యిండు. ఈసారి గట్టిగా కొట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో లాగి పెట్టి కొట్టే అని చెప్పి స్టోరీని అయితే గట్టిగా దింపేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ సినిమా అయితే కలెక్షన్స్ కొద్దిగా స్లోగా ఉన్నాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సినిమాకి 4,000 కోట్లు పెట్టుబడి పెడితే అరౌండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే అటు ఇటుగా 20 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది ఇండియా మొత్తం మీద. అంటే లైక్ మా దగ్గర 3 థియేటర్లో రిలీజ్ అయింది, హైదరాబాద్లో 8 థియేటర్లో రిలీజ్ అయింది, బెంగళూరులో, విజయవాడలో, వైజాగ్లో, ఢిల్లీలో, మొత్తం యూపీ అన్ని ఇండియా మొత్తం కలుపుకొని 20 కోట్ల మట్టిగా రిలీజ్ చేసింది. ఇదేంద్ర బాబు అనిపించింది. నేనైతే డే 1 ఈజీగా ఒక 100 కోట్లతో స్టార్ట్ అయింది అనుకున్నా, ఈజీగా అయితే అనుకున్నా, ఎందుకంటే ఆ సినిమాకు ఉన్నటువంటి హైప్ అట్లాంటిది. కాకపోతే ఏమైందంటే పార్ట్ 2 దెబ్బేసేసరికి చాలామంది చూసేటటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లా, దానివల్ల కొద్దిగా కలెక్షన్స్ అయితే తగ్గాయి అనమాట. అరౌండ్లీ గట్టిగా మాట్లాడితే ఈజీగా కనీసం 50 కోట్లతో స్టార్ట్ కావాలి, కానీ 40 కోట్ల గ్రాస్తో స్టార్ట్ అయింది, 20 crores నెట్ కలెక్షన్స్తో స్టార్ట్ అయింది అనమాట. ఇది మరీ తక్కువ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇవాళ కాదులేండి, రేపు ఎల్లుండాగి ఈజీగా సండే కల్లా సినిమా గట్టి వసూలు సాధిస్తుంది, గట్టి కలెక్షన్ చూపిస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నిదానంగా బయలుదేరుతున్నారు, ఆదివారం అందరూ ఖాళీగా ఉంటుంది, పిల్లలతో వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో గట్టిగా వెళ్తారు. వీళ్ళు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇండియాలో ప్రమోషన్ చక్కగా చేయాలి. అసలు సినిమాని రేపు రిలీజ్ పెట్టుకొని ఇవాళ రాజమౌళి గారితో వీడియో కాల్ మాట్లాడిండు మన జేమ్స్ గారు. ఇదేంది ముందు నుండే రాజమౌళి గారిని పిలిచి ప్రమోషన్ చేయమంటే, నాకు తెలిసి తాల్ తుపాస్ బ్రహ్మాస్త్ర సినిమాకే
ఆయన భయంకరంగా ప్రమోషన్ చేసిండు. అసలు బ్రహ్మాస్త్ర సినిమా నాకు అసలుగా నచ్చదు. ఆ సినిమా ఇప్పుడు హిట్ అంటారు, హిట్ అయితే పార్ట్ 2 వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి నేనైతే చెప్పాను. సో దానికోసం అంటే మన రాజమౌళి గారు 10 కోట్లు తీసుకున్నారంట ప్రమోషన్ చేయడానికి. నిజం చెబుతున్నా, మామూలు ప్రమోషన్ చేయలేదు. డే 1 రణబీర్ సినిమా వస్తుంది అంటే అంతకుముందు డేకే వాళ్ళు కాదు, కానీ ఆ రోజు అయితే హౌస్ఫుల్ అయింది. దానికి కారణం ఖచ్చితంగా మన రాజమౌళి గారు. అదేవిధంగా ఒక 10 కోట్లు పోతే పోయినాయి అనుకోని రాజమౌళి గారికి ఇండియాలో ప్రమోషన్ చేసేటటువంటి బాధ్యతలు అప్పు చెప్పినట్టయితే నిజంగా సినిమాని యాడో పెట్టేవాడే. గట్టిగా ఉండేదే, గట్టిగా మాట్లాడితే ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. దానివల్ల ఈ సినిమాకి అయితే ఇండియాలో ఎంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి వరల్డ్ వైడ్ ఎంత వచ్చాయంటే $43.1 మిలియన్ అయితే వరల్డ్ వైడ్ అయితే ఈ సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. ఇదైతే మనం గట్టిగా చెప్పుకోవచ్చు. 43.1 మిలియన్ అంటే అరౌండ్లీ అటు ఇటుగా ఒక 380 కోట్లు అయితే ఈ సినిమా, అంటే ఒక 400 కోట్లు వరల్డ్ వైడ్ అయితే ఈ సినిమా డే 1 కొట్టి చూపించింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. తక్కువ ఎక్కువ అంటే తక్కువే. మన అల్లు అర్జునే 250 కోట్లు కొట్టిండు పుష్ప 2తో. అలాంటిది అవతార్ సినిమా వరల్డ్ వైడ్ కలుపుకొని 400 కోట్లు కొట్టడం అంటే మరి దారుణంకే దారుణం అని చెప్పి నాకైతే అనిపించింది. ఈజీగా డే 1 1000 కోట్లతో స్టార్ట్ కావాలి. 1000 కోట్లు డే 1 కొట్టి 2000 కోట్లు డే 3, 4-5 కోట్లు డే 4, అలా 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 కొట్టుకుంటా ఇండియాలో చూసుకున్నట్లయితే ఈజీగా ఇండియా నుండి 1000 కోట్లు రావాలి. ఇది ఇప్పుడే 20 కోట్లు కొడితే ఇక 1000 కోట్లు ఎప్పుడు కొట్టింది అనేటటువంటిది మనమైతే నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో ప్రమోషన్స్ వీక్గా ఉన్నాయి. పార్ట్ 2 దెబ్బేయడం వల్ల సినిమాకి అయితే కొద్దిగా తక్కువ కలెక్షన్స్ కానొస్తుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అవతార్ 4 కూడా ఎన్టైటిల్లో మనకైతే అనౌన్స్ చేశారనమాట. మీరు సినిమా లాస్ట్ దాకా కూడా అర్థమైతే. సో నేను ఫైనల్లీ చెప్పేది ఏంటంటే రావాలి భయ్యా. ఎలాంటి సినిమాలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ వస్తే మీరు రేటింగులు చూసి రివ్యూ చూసి మూవీ రూల్స్లో చూద్దాంలే, ఏదైనా ఫేక్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని చూద్దాంలే అనేటటువంటిది నెగ్లెక్ట్ చేశారంటే మట్టికి ఇక అది మీ ఇదే చెప్తా. సో ఇలాంటి మాస్టర్ పీస్లు ఎప్పుడో కానీ రావు. రొటీన్ కొట్టుడు, ఐటమ్ సాంగులు, ఫైట్లు, లిప్కిస్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి సినిమా చాలా అంటే చాలా రేర్ అని చెప్పి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. సో సినిమా అయితే ఇండియాలో 20 కోట్ల నెట్ కలెక్షన్స్, వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 380, 400 కోట్లు వసూలు చేసింది. ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. కొన్ని దేశాల్లో ఇంకా సినిమా రిలీజ్ అవ్వలే. రిలీజ్ అయ్యాక మనకైతే ఏంది అనేటటువంటి విషయం అర్థమైంది అనమాట. యూఎస్ఏలో రిలీజ్ అయింది, ఇండియాలో రిలీజ్ అయింది, పాక్, బంగ్లాదేశ్ ఈ విధంగా కొన్ని దేశాల్లో అయితే రిలీజ్ అయింది అనమాట. ఇంకొన్ని దేశాలు లైక్ జపాన్, సింగపూర్, వేరే దేశాల్లో ఉన్నాయి, కొరియన్స్, అక్కడైతే సినిమా ఇంకా రిలీజ్ చేయాలి. అది రిలీజ్ చేశాక ఈజీగా ఇంకా గట్టి కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటి విషయాన్ని అయితే నేనైతే నమ్ముతున్నాను అనమాట. అటు ఇటుగా 122 దేశాల్లో సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పటిదాకా సినిమా రిలీజ్ అయింది తిప్పి పడితే ఒక 30-40 దేశాల్లో రిలీజ్ అయింది. ఇంకొక 100 దేశాల పైగా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 100 దేశాల్లో కూడా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ గట్టిగా కొట్టింది. ఎందుకంటే వీళ్ళు త్వరగా సినిమాని కంప్లీట్ చేశారు కదా, దానికి సంబంధించిన డబ్బింగ్ను కూడా రెడీ చేయాలి. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, అవతార్ ఎన్ని లాంగ్వేజ్లో ఉందిరా అంటే చాలా తక్కువ లాంగ్వేజ్లోనే ఉంది. ఇండియాలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు, ఇండియా నుండి ఎక్కువ కలెక్షన్స్ రావాలని. కానీ వేరే లాంగ్వేజ్ మీద అయితే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు. దానివల్ల వీక్ కలెక్షన్స్ కానొస్తాయి. ఓన్లీ ఇంగ్లీష్లోనే వేరే దేశాల్లో రిలీజ్ చేద్దాం అనేటటువంటిది చేస్తారు, కానీ వాళ్ళు మాతృభాషలో రిలీజ్ చేయలేదు. దానివల్ల కూడా సినిమా కొద్దిగా వీక్ కలెక్షన్స్. ఇదే అనమాట ఫైనల్గా చెప్పేది. అవతార్ అయితే కొద్దిగా వీక్ కలెక్షన్స్ ఉంది. సండే కల్లా ఎంత వసూలు చేస్తా అనేటటువంటిది డీటెయిల్గా ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ పూల చొక్కా రామ్ చరణ్ గురించి కొద్దిగా టంగు స్లిప్ అయ్యిండు, దాని గురించి ఒక వీడియో చేశాను. పైన పడుతున్న లేదా ఎండ్ స్క్రీన్ ఆ వీడియో వస్తుంది, చూసేయండి. బాయ్, నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.